అంటే ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన పాదాలని ఆశ్రయించినప్పుడు మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు. ఎవరమ్మా? సురక్షితంగా మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మన దేవుడు ఎలా చేస్తాడండి? సురక్షితంగా కాపాడు. అయితే ఆ సురక్షితమైన కాపుదలను మన వ్యక్తిగత జీవితంలో అనుభవించాలంటే మనం ఆ సేఫ్ జోన్లో బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. లేక మనకు ఒక వాక్యము అనేటువంటి సరిహద్దుల లోపట మనం బ్రతికితే మనం సేఫ్ జోన్లో ఉంటాము. వాక్యము అనే సరిహద్దుల్ని మనం దాటితే మనకి ఇవ్వబడిన సేఫ్ జోన్ని మనం ఏమైపోతాం? నష్టపోతాం. వాక్యము గీసిన గీతల్లో మనం జీవించినప్పుడు ఏమవుద్దండి? వి హ్యావ్ సేఫ్ జోన్. మనం ఎక్కడుంటాము? సేఫ్ జోన్లో ఉంటాం. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఇండియాకి బార్డర్ ఉంటుంది. బార్డర్ దాటి నువ్వు జానడు దూరం వెళ్ళినా కూడా నీకేమవుద్ది? సేఫ్టీ ఉంటుందా? అని నువ్వు 10 కిలోమీటర్లు వెళ్ళవసరంలా, 2 అడుగులు అటు వేస్తే అయిపోద్ది, అంతే, క్లోజ్ ఫైల్. ఇది కూడా అంతే, సేఫ్. మన సరిహద్దులలో మనం జీవించినప్పుడు మనం ఎలా ఉంటామంటే సేఫ్ జోన్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మన సరిహద్దులు, దేవుడు వేసిన సరిహద్దుల్ని మనం దాటిపోతే వి లాస్, మనం సేఫ్ జోన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు, ఏమని చెప్తున్నారు ఈరోజు అంటే